నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల వారికి మే నెలలో ఎలా ఉంటుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో వృశ్చిక రాశి వారికి మే మంత్ ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. సో వృశ్చిక రాశి వాళ్ళకి మే మంత్ ఒక ఏమని చెప్తారంటే జంక్షన్ పాయింట్ అనుకోవాలి గ్రోత్ కి. ఇప్పటిదాకా ఒక ఎత్తు ముందు లెక్క అన్నట్లు ఉంటుంది. మనం రాశి ఫలాలు కూడా చెప్పుకున్నాం. మన ఇద్దరు కాంబినేషన్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది అనుకుంటండి. ఆ డిస్కషన్ బేస్ చేసి చాలా కాల్స్ కూడా వచ్చినాయి. రీసెంట్ గా కూడా నిన్న మొన్న కూడా వచ్చినాయి. క్లయింట్స్ ఎక్కువగా వస్తున్నారు. వృశ్చిక రాశి వాళ్ళు వస్తున్నారు. ఒకటి వీళ్ళకి అదృష్టము జూన్ నుంచి పట్టబోతుంది. గ్యారంటీగా మహాభాగ్య యోగం రాబోతుంది. దానికి సింబల్స్ మే మంత్ నుంచి స్టార్ట్ అయిపోతాయి వాళ్ళకి. ఆ యొక్క స్మెల్, హోటల్కి వెళ్ళిపోతే బిర్యానీ స్మెల్ ముందుగానే వచ్చినట్లు హోటల్ పరిధిలోకి వీళ్ళకి అదృష్టము స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళకి మే మంత్ నుంచే బాగుంటుందండి. చాలా స్ట్రాంగ్ వెళ్ళిపోతారు. వీళ్ళకి విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా వృశ్చిక రాశిలో ఉంటారు. ఇందులో పేరు బలం చాలా పాపులర్ అయిన పేర్లు అంతా ఇందులోనే ఉంటారు. తో, నా, నీను, నేను, యా, ఈ, యు అన్న పేర్లు అంతా వృశ్చిక రాశిలో ఉంటారు. మనం 4 గ్రహాలు మారుతూ ఉండటం తోటి మాక్సిమం 3 గ్రహాలు బాగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఒక బుధుడు మాత్రం కొంచెం అపోజిషన్ తీసుకొని వస్తూ ఉంటారు. వీళ్ళు కనుక దాన్ని పనిచేస్తుంటే ఆపేవాళ్ళు ఉంటారు. బట్ మిగతా 3 గ్రహాలు గురువు నుంచి మనకి జూన్ నుంచి ఎనివే గురువు కూడా మారుతూ ఉన్నారు. మహాభాగ్య యోగం పట్టబోతుంది. ఒక మంచి టైంలో అయితే ఉన్నారు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఫస్ట్ 15 days శత్రునాశాంత, అంటే వీళ్ళతో శత్రువులు అనే వాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళని హేట్ చేసే గ్యాంగ్ అంతా వెళ్ళిపోతారు. కూల్గా ఉంటారు. అక్కడ నుంచి 7th నుంచి యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి 11th నుంచి ఆల్మోస్ట్ ఒక 2 months వరకు కుజుడు 6వ స్థానంలో ఉండటం తోటి సంపదలు వస్తాయి. బాగా అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటుంది. ఒక ఏమంటారు, ఒక ఉత్సాహం వచ్చేసి చాలా ఫాస్ట్గా దూసుకొని వెళ్ళిపోతారు. తర్వాత శుక్రుడు 8th house లో ఉండటం తోటి ఇప్పటిదాకా జరిగిన అన్ని అనార్థాలకి లేదంటే అది ఒక ఫుల్ స్టాప్, అంతటితో గోవింద వెళ్ళిపోతాయి. మొత్తం కంప్లీట్ న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అది కూడా చాలా హై లెవెల్ ఎనర్జెటిక్గా ఉంటారు, ముందుకు వెళ్ళిపోతారు. సో రియల్లీ గుడ్ టైం అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి దాదాపు వీళ్ళకి వచ్చే ఒక 1.5 year బాగుంటుంది. గురువు యోగం బాగా ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది. తర్వాత ఉద్యోగంలో అరాకొరగా ఉన్న వాళ్ళకి మంచి పొజిషన్స్ వస్తాయి. ఫేవరబుల్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఫస్ట్ 6 months 15 days మే మంత్లో ఏమంటారంటే ఇష్టకార్య సిద్ధి, అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం, సంతోషం, వైభవంగా ఉంటారు. అయితే మారుతూ ఉండటంతో 15th తర్వాత సామంత జన విద్వేష, అంటే వీళ్ళ కింద పనిచేస్తున్న వాళ్ళతో భేదాభిప్రాయాలు వస్తూ ఉంటుంది. ఉత్సాహ భంగకారిణీలు, ఎనర్జెటిక్గా ఏదైనా చేస్తూ ఉంటే వేరే వాళ్ళు వద్దు అని ఆపేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది కొంచెం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఫిజికల్గా కొంచెం టైర్డ్నెస్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారని తెలుసుకోవాలి. బట్ తీర్థయాత్రలు, లాంగ్ వెకేషన్స్కి వెళ్ళే అవకాశం వీళ్ళకి చాలా ఎక్కువ ఉందని తెలుసుకోవచ్చు. తర్వాత మెయిన్ వీళ్ళకి గేమ్ చేంజర్ ఎవరంటే 6వ స్థానంలో కుజుడు ఎంటర్ అవుతూ ఉన్నారు. ఎనివే సూర్యుడు ఇస్ గుడ్. అయితే 6వ స్థానంలో కుజుడు వీళ్ళకి 45 days ప్లస్ ఉంటారండి. ఇది ఒక మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు. కుజుడు 6వ స్థానంలో ఉండటంతో వస్త్రలాభం, ధనలాభం, ధాన్యలాభం, యశస్సు, కీర్తి ప్రతిష్టలు అంతా ఉంటుంది. ఇంతే కాకుండా మనోల్లాస, మెంటల్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ధర్మసిద్ధి, అంటే బాగా వాళ్ళ ప్రొఫెషనల్లో చాలా ఎథిక్స్ ఫాలో అవుతూ అనుకున్న పనులన్నీ చేసుకుంటూ టయానికి అన్ని టాస్కులు పూర్తి చేయగల ఒక కెపాసిటీ వీళ్ళకైతే వస్తుందని తెలుసుకోవాలి. అయితే వీళ్ళకి కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది, అది సహజం. తర్వాత 8th house అగైన్ వీళ్ళకి శుక్రుడు ఉండటం తోటి ఇట్స్ అగైన్ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. ఇందులో ఏమని చెప్తారు, దుఃఖ నాశాంత, అప్పటిదాకా ఏదైనా విషయాలు ఇలా బాధ పెడుతూ ఉంటే అవన్నీ అంతటితో ఫుల్ స్టాప్ అయిపోతుంటుంది. మహాసౌఖ్యం, చాలా కంఫర్టబుల్గా ఉంటారు. బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలుస్తూ ఉంటారు. రాజదర్శనం, ఈ టైంలో ప్రమోషన్స్ రావటం, హైయర్ అఫీషియల్స్ని కలవటము, తర్వాత ఉన్న పదవులు రావటము, తర్వాత గవర్నమెంట్ అఫీషియల్ దగ్గర నుంచి కానీ పొలిటీషియన్ దగ్గర నుంచి మంచి ఫేవరబుల్ అయితే ఖచ్చితంగా వీళ్ళకి వచ్చేస్తుంటుంది. బ్యూరోక్రాట్స్ ఎవరైనా ఉంటే వీళ్ళకి ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. మంచి ఫుడ్ తింటూ చక్కగా లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసే ఒక హ్యాపీ టైంలోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారని మనం చెప్పొచ్చు. సూపర్. సో ఫుల్ అనుకూలంగా ఉంది. మరి గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నాయి, నక్షత్రాలు ఎంతవరకు ఆ సపోర్ట్ కూడా ఇస్తుంది స్ట్రాంగ్గా? ఇందులో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో విశాఖ నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, ఖచ్చితంగా పదవి అయితే వస్తుంది. దాంతోపాటు ధనహీనత,
ఫైనాన్షియల్గా ఇబ్బంది అయితే ఉంటుంది వీళ్ళకి. రెండోది అనురాధ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, జయము ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు లక్కీ పీపుల్ అండి, వాళ్ళకంతా చాలా చాలా ప్లస్ గా ఉంది. 4-5 days బ్యాక్ ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు మ్యారేజ్ గురించి అప్రోచ్ అయ్యారు. నాది నక్షత్ర సిరీస్ చూసారంట. అనురాధ నక్షత్రం గురించి నేను చెప్పింది చూసి మీరు ఇలా చెప్పారు కదండి, నాకు పెళ్లి లేటుగా అవుతుందండి, ఏంటండి నక్షత్రం ప్రకారం కావాలి కదా అని జాతకం చూసి చెప్పాను. నక్షత్రం అనురాధ నక్షత్రం ఇస్ వెరీ గుడ్ నక్షత్రం అండి, దీన్ని మహా నక్షత్రం అంటారు. ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు కనుక అమ్మాయి దొరికితే అబ్బాయి వాళ్ళు జాతకాలు కానీ ఏమి చూడండి అసలు టక్కని పెళ్లి చేసేసుకోవచ్చు అమ్మాయిని. ఎందుకంటే వాళ్ళు ఆ ఇంట్లో అడుగు పెడుతున్న తర్వాత వాళ్ళ వంశం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. చాలా ఈవెన్ ఆ అబ్బాయి కూడా అండి, వాళ్ళకి ఏమి చూడండి ఎందుకంటే మహా నక్షత్రం అంటారు. మీరు వీడియో చూసామండి, నాకు లేట్ గా మ్యారేజ్ 28 ఏమో 26 27 ఏమో గ్రాడ్యుయేషన్ అయిపోయింది, జాబ్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. నేను అన్నాను ఇప్పుడు 1 year లేట్ అయితే ఏమైంది మ్యారేజ్, ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు, అవుతుంది అని చెప్పేసి అది కన్సల్టేషన్ అయిపోయింది అనుకోండి. ఈ టైంలో వచ్చింది. అందుకని అనురాధ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంది, జయం ఉంది, రాజ్య లాభం, ప్రమోషన్స్ వస్తుంది, అంతా బాగుంటుంది. అయితే సహజంగా వీళ్ళకి బంధనము, ఏదో ఒక విషయంలో కన్ఫ్యూజన్ లో ఉంటారు. చూడండి ఎక్కువ ప్రమోషన్స్ వచ్చినా కానీ డౌట్లు, ఆఫర్ వచ్చినా కానీ డౌట్ బాగుంటుందా లేదా అని. సడన్ గా ఆఫర్ వచ్చింది అనుకోండి, ఈ ఆఫర్ తీసుకుంటే ఇదేమవుతుందని కూడా ఉంటుంది. ఇలా బంధించబడినట్లు కన్ఫ్యూజన్ లో ఉండే స్థితిలో ఉంటారు. ఒకసారి జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి బాగుంటుంది, జయం ఉంటుంది, రాజ్య లాభము, న్యాచురల్ గా కొంచెం హెల్త్ అనేది బాగుంటుంది. బట్ ఏ ప్రకారం చూసుకున్నా కానీ వీళ్ళు రాకింగ్, ధనం ఉంటుంది, జయం ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటాయి, ఇంకేం కావాలండి. సో మరి వీళ్ళకి ఏమైనా రెమెడీస్ అవసరమా అటు ఇటుగా ఉన్న వాళ్ళకి? వీళ్ళకి ఇంకా అవసరం లేదేమో రెమెడీస్ అవసరం లేదేమో. బట్ ఎవరైనా చూసుకుంటే సూర్యుడికి సంబంధించి రెమెడీస్ చేస్తే చాలా బాగుంటుంది. లక్ష్మీనారాయణని పూజ చేస్తే చాలా చాలా బాగుంటుందండి. లక్ష్మీనారాయణ అష్టకం అని ఉంటుంది, ఇది చేసిన, లేకుంటే శ్రీ సూక్తం లేదంటే కనకదార చదివితే వీళ్ళకంటే రాజ్యలాభం వస్తుంది కదండి. ఈ టైంలో అధికారంతో పాటు మనీ ఫ్లో కూడా ఉండాలి కదా, అది రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇండివిజువల్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే జాతకం చూపించుకుంటే ఇంకా బాగుంటుంది. రైట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.